మాయాజలమైన సూది. ఒక ఊర్లో సూరజ్ అనే ఒక వ్యవసాయి మరియు అతని భార్య ఉండేవాళ్ళు. వాళ్ళకి ఒక కూతురు పుట్టింది. కాని తను పుట్టగానే వాళ్ళమ్మ చనిపోయింది. కూతుర్ని బాగా చూసుకోవడం కోసం ఆ రైతు మరో పెళ్లి చేసుకుంటాడు. రెండో భార్య చాలా కఠినమైన మనసు కలది. ఆమె తన సౌతి కూతుర్ని చాలా హింసించేది. కొద్ది కాలం తర్వాత రైతుకి రెండో భార్యకి కూడా ఒక పాప పుడుతుంది. మొదటి కూతురు చాలా అందంగా ఉండేది. రెండవ కూతురు అంత అందంగా ఉండేది కాదు. అందువల్ల తన సవతి కూతురు ఆమెకి అంతగా నచ్చేది కాదు. తన సవతి కూతుర్ని ఇంట్లోనే పెట్టి తాళం వేసేది. తినడానికి ఎండిపోయిన రొట్టిని ఇచ్చేది. ఆ వ్యవసాయ ఇంట్లో ఒక ఆవు ఉండేది. ఆమె సవతి తల్లి ఆమెను ఆవు మేపడానికి మాత్రమే బయటికి వదిలేది. దాంతోపాటు ఆమెకి ఎండిపోయిన రొట్టె ముక్కను ఇచ్చి పంపేది. ఆ ఎండిపోయిన రొట్టె ముక్కని తిని ఆమె బ్రతికేది. ఈ కష్టాన్ని ఆ ఆవు ప్రతిరోజు చూసేది. దానికి కూడా చాలా కష్టం అనిపించింది. అప్పుడు ఆ ఆవు దేవుడితో ఇలా అంది, ఓరి దేవుడా, నాకు కొద్ది రోజులు ఆ శక్తినివ్వయ్యా. అప్పుడే నేను ఈ పిల్లకి సహాయం చేయగలను. దేవుడికి ఆ ఆవు యొక్క ప్రార్థన వినపడి దానికి శక్తిని ప్రసాదించాడు. ఆ ఆవు ఆ అమ్మాయితో చెప్పింది, పాపా, నీకిచ్చే ఎండిపోయిన రొట్టిని నాకివ్వు. అందుకు బదులుగా నా పాలు తాగు. ఆమె ఆ పశువు మాట విని తనకిచ్చే ఎండిపోయిన రొట్టె ముక్కను ఆవుకిచ్చి ఆవు దగ్గర నుంచి వచ్చే పాలను తాగుతుండేది. ఆ తర్వాత ఆమె చాలా సంతోషపడింది. ఒకరోజు ఆ ఆవుకి ఆరోగ్యం బాగలేదు. అది చావు బతుకుల్లో ఉంది. అప్పుడు అది దేవుడి దగ్గర ఏమడిగిందంటే, దేవుడా, నాకు ఇంకా ఒక్కసారి శక్తిని ప్రసాదించయ్యా. నేను చనిపోయే ముందు ఈ పాపకి నేను ఏదో ఒకటి చేసి తీరాలి. దేవుడు ఆ ఆవుకి మరోసారి శక్తినిచ్చాడు. ఆ ఆవు మరణించడానికి ముందు ఆ పిల్లతో ఏం చెప్పిందంటే, పాపా, నేను చనిపోయాక నా ఎముకలను మట్టిలో పాతిపెట్టు. నీకెప్పుడైనా ఏదైనా కావాల్సొస్తే అప్పుడు నువ్వు దాన్ని అమ్మి నీకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవచ్చు. ఇలా చెప్పాక ఆ ఆవు చనిపోతుంది. వ్యవసాయ యొక్క కూతురు చాలా బాధపడుతుంది. ఎందుకంటే తను ఆ ఆవుని చాలా ప్రేమించింది. ఆ ఆవుతో ఉన్నప్పుడు తను చాలా సంతోషంగా ఉంది. ఆ తర్వాత ఆ ఊర్లో రాజకుమారుడికి స్వయంవరం జరుగుతోంది. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ రాజు నుండి పిలుపొచ్చింది. అది విన్న వ్యవసాయి భార్య చాలా సంతోషపడింది. తర్వాత ఆమె అనుకుంది, నేను కూడా నా పిల్లని అలంకరించి రాజు దగ్గరికి తీసుకెళ్తాను. రాజకుమారుడికి నా కూతురు నచ్చిందంటే నా కూతురి జీవితమే మారిపోతుంది. ఆ తర్వాత ఆమె ఆలోచించి, నా సవతి కూతురు దీనికంటే అందంగా ఉంటుంది కదా, మరి రాజకుమారుడికి ఈమె నచ్చితే? లేదు, నేను తనని రాజుగారి దగ్గరికి పిలుచుకొని వెళ్ళను. ఇలా చెప్పాక తను తన సవతి కూతుర్ని ఇంట్లోనే తాళమేసి ఆమె తన సొంత కూతుర్ని తీసుకుని రాజుగారి భవనానికి వెళ్ళింది. వ్యవసాయ యొక్క మొదటి కూతురు ఇలా అనుకుంది, నా దగ్గర ఒకవేళ మంచి బట్టలు ఉండుంటే నేను కూడా రాజు స్వయంవరానికి వెళ్ళుంటాను కదా. అకస్మాత్తుగా తనకి ఆ ఆవు చెప్పింది గుర్తుకొచ్చింది. ఆ తర్వాత తను కిటికీలో నుండి బయటకొచ్చి ఆ మట్టిని తవ్వడం ప్రారంభించింది. ఆవు ఎముకలను పాతిపెట్టిన చోట తవ్వింది. ఆమె అక్కడ తవ్వి చూడగానే అక్కడొక అందమైన బట్టలు, చెప్పులు ఉన్నాయి. అది చూసి ఆమె చాలా సంతోషపడింది. ఆ తర్వాత అవన్నీ వేసుకుని రాజకుమారుడి స్వయంవరానికి వెళ్తుంది. రాజకుమారుడికి వ్యవసాయ యొక్క మొదటి అమ్మాయి నచ్చుతుంది. ఆమెని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అది విని ఆమె చాలా భయపడిపోయి అక్కడి నుండి పారిపోతుంది. కాని తన ఒక్క చెప్పు మాత్రం అక్కడే పడిపోతుంది. రాజకుమారుడు ఆ చెప్పు తీసుకొని అక్కడున్న సైనికులతో ఇలా చెప్తాడు, ఊరిలో ఉన్న అమ్మాయిలందరికీ తొలగించి చూడండి. ఏ అమ్మాయికైతే ఈ చెప్పు వస్తుందో ఆమెను నా ముందు హాజరుపరచండి. వారు ఆ చెప్పుని తీసుకొని ఆ అమ్మాయిని వెతకడానికి ప్రారంభిస్తారు. చాలా మంది అమ్మాయిలు ఆ చెప్పుని వేసుకొని చూస్తారు. కాని ఎవ్వరికీ ఆ చెప్పు సరిపోదు. చివరగా వాళ్ళు వ్యవసాయ ఇంటికి వెళ్తారు. అక్కడున్న ఇద్దరు అమ్మాయిల్ని ఆ చెప్పులు వేసుకొనిస్తారు. రైతు మొదటి బిడ్డకు అది సరిపోతుంది. ఈ విషయాన్ని వాళ్ళు రాజకుమారుడికి చెప్తారు. ఇదంతా చూసిన వ్యవసాయి రెండో భార్య చాలా కోప్పడుతుంది. అప్పుడు ఆమె ఇలా ఆలోచించింది, అరే, ఇది ఎలా జరిగింది? ఓరి దేవుడా, ఈ పనికి మాలింది ఖచ్చితంగా రాజకుమారి అవ్వకూడదు. ఆమె తన కూతుర్ని రాజకుమారి చేయటానికి ఒక మాయాసూదిని తీసుకొచ్చి
ఆమెకి వేసేస్తుంది. ఆ తర్వాత తను ఒక పక్షిలాగా మారిపోతుంది. వ్యవసాయ యొక్క కూతురు ఎక్కడా కనిపించడం లేదని రాజకుమారుడికి తెలియొస్తుంది. రాజకుమారుడు ఆ అమ్మాయిని వెతకడానికి సైనికుల్ని పంపుతాడు. కాని ఆ వ్యవసాయ కూతురు ఎక్కడా కనపడలేదు. పక్షిగా మారిన వ్యవసాయ కూతురు రాజకుమారుడి కోటకు వెళ్లి ఒక చెట్టు మీద కూర్చొని ఏడుస్తుంది. ఆమె ఏడుస్తుంటే ముత్యాలు రాలాయి, తను నవ్వుతుంటే పువ్వులు రాలాయి. ఇదంతా చూసిన రాజకుమారుడు ఆశ్చర్యపడ్డాడు. అతను ఆ పక్షిని తీసుకొచ్చి తన స్థానంలో ఉంచుకుంటాడు. ఒకరోజు అతను ఆ పక్షిని తడుముతుంటే అతని చేతికి ఏదో గుచ్చుకుంది. అదేంటో చూసిన రాజకుమారుడికి దాని తలలో ఒక సూది ఉంది. అతను ఆ పక్షి తలపైనున్న సూదులన్నిటినీ తీశాడు. సూదులన్నిటినీ తీశాక ఆ పక్షి ఒక అమ్మాయిలాగా మారిపోతుంది. ఆ స్వయంవరంలో ఉన్న అదే అమ్మాయి కదా అని ఆయన గుర్తుపడతాడు. అప్పుడు రాజకుమారుడు అంటాడు, మీరు ఈ పరిస్థితిలో ఎలా? వ్యవసాయ కూతురు అతనితో జరిగిందంతా చెప్తుంది. అప్పుడు రాజకుమారుడికి చాలా కోపం వస్తుంది. ఆ తర్వాత అతను సవతి తల్లిని చెరసాల్లో వేస్తాడు. ఆ తర్వాత అతను అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ ఆ తర్వాత సంతోషంగా జీవితాన్ని గడిపారు. రైతు మరియు పాము. ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు. అతనికున్న భూములన్నీ కూడా 2-3 సంవత్సరాలుగా ఎండిపోయి ఉంది. ఆ భూమిలో ఒక్క చుక్క నీరు కూడా లేదు. శీతాకాలము వచ్చేసింది. ఆ వ్యవసాయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. సాయంత్రం అయిపోయింది. అప్పుడు అతని చూపు అటు పక్కకి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే ఒక పెద్ద పాము కూర్చొనుంది. వ్యవసాయి మనసులో ఇలా అనుకున్నాడు, వారాల తరబడి ఇక్కడే ఉంటాను, కానీ దీన్ని నేను ఎప్పుడూ అడగలేదు. ఇందుకేనేమో నా భూమి అంతా ఎండిపోయింది. వ్యవసాయి ఇలా నిర్ణయించుకున్నాడు. నేను రోజు పామును పూజిస్తాను. వ్యవసాయి ఒక గిన్నెలో పాలు తీసుకొచ్చాడు. దాన్ని ఆ పాము దగ్గర పెట్టి ఇలా చెప్పాడు, ఓ నాగరాజా, నాకు తెలియదు నువ్వు ఇక్కడ ఉంటావని. అందుకే ఎప్పుడూ నీకు పూజ చేయలేదు. నన్ను క్షమించు. ఇప్పటి నుంచి రోజు నీకు పూజ చేస్తాను. ఇలా చెప్పి రైతు బయలుదేరాడు. పొద్దున్నే లేచి చూసేసరికి ఆ పాల గిన్నెలో ఏదో మెరుస్తూ కనపడింది. ఆ రైతు దగ్గర్కెళ్లి చూశాడు. అందులో బంగారు నాణాలున్నాయి. ఇలాగే ప్రతిరోజు జరుగుతూ ఉంది. ప్రతిరోజు రైతు గిన్నెలో పాలు పెట్టగా మరుసటి రోజు ఆ గిన్నెలో బంగారు నాణాలుండేవి. ఒకరోజు ఆ రైతు ఏదో పని మీద మరో ఊరికి వెళ్ళాడు. అతను తన కొడుకుతో ప్రతిరోజు ఆ పాముకి పాలు పెట్టమన్నాడు. రైతు కొడుకు అలాగే చేశాడు. మరుసటి రోజు అతనికి కూడా బంగారు నాణాలు లభించాయి. అప్పుడు అతను అనుకున్నాడు, ఈ పాము చాలా పిసినారిది. తప్పకుండా దీని కడుపులో చాలా బంగారు బిళ్ళలుండొచ్చు. కానీ రోజు ఇది ఒకే బిళ్ళ ఇస్తుంది. దీన్ని చంపితే చాలా బంగారు బిళ్ళలు వస్తాయి. మరుసటి రోజు ఆ పిల్లవాడు గిన్నెలో పాలు తీసుకొని అక్కడ కర్రను తీసుకొని ఆ పాముని బాదుతాడు. కొట్టిన వెంటనే ఆ పాముకి చాలా కోపం వస్తుంది. అప్పుడు ఆ పిల్లవాణ్ణి కాటేస్తుంది. కాటేసిన తర్వాత అది తన పుట్టలోకి వెళ్ళిపోతుంది. రైతు యొక్క బంధువులందరూ ఆ పిల్లవాడికి చేయాల్సిన కార్యక్రమాలు చేశారు. రైతు తిరిగి రాగానే తన కొడుకు చనిపోయాడని తెలుసుకొని చాలా విరక్తి చెందాడు. అతనికి కూడా ఆ పాము మీద చాలా కోపం వచ్చింది. అప్పుడు ఆ పాము అతని దగ్గర నిజమంతా చెప్పింది. అప్పుడు ఆ రైతు ఏమన్నాడంటే, నాకు తెలుసు, తప్పు నా కొడుకుదే. వాని తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. వ్యవసాయి ఆ పాముకి పాలు పోసి తర్వాత క్షమించమని అడుగుతూ ఇలా చెప్పాడు. ఆ పాము ఏమందంటే, నువ్వు ఆ కర్రని మరియు నా తలని చూడు. ఏంటో తెలుసా, ఇది నీ కొడుకు దోషము కాదు, నా దోషము కాదు. కానీ నిన్న జరిగిన పరిస్థితుల వల్లే ఇలా ఇది అంతా కూడా జరిగింది. ఇదంతా కూడా విధి యొక్క కర్మ. తలరాత ముందు మనమేమీ చేయలేము. మనం నేర్చుకోవాల్సింది ఇది నిజమే. విధి తన పని తాను చేసుకుపోతుంది. కానీ మనం చేసే కార్యాలు చాలా ముఖ్యమైనవి. అత్యాశ యొక్క ఫలితము ఎప్పుడు చెడుగానే ఉంటుంది. ఎప్పుడు ఎప్పటికీ అత్యాశ వల్ల మనం ఇతరులను కష్టపడే విషయాలు చేయకూడదు. మనమిచ్చేదే మనకి తిరిగొస్తుంది.
ఇలాంటి మరిన్ని కథలను చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. అప్పుడే మీకు మా కథలన్నీ వచ్చి చేరుతాయి. మరో కథలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.